ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు. ఆనాడు ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఆ దేశపు యొక్క రాజైన ఫరో వారిని కఠినమైన పనులను మరియు వెట్టి సాకిరీని చేయించేవారు. వీరి చేత చేయిస్తున్న వెట్టి సాకిరీని బట్టి పనులను బట్టి ఇజ్రాయేలీలు బహుగా అల్లాడిపోయారు. బహుగా బాధపడి ఇబ్బందులకు గురి అయ్యారు. బహువేదనల గుండా వారు వెళుతున్నారు. అటువంటి పరిస్థితులలో ఇజ్రాయేలీలు యెహోవాకు ప్రార్థన ద్వారా మొరపెట్టారు. తగిన సమయమున యెహోవా దేవుడు మోషే అనే ఒక నాయకుడిని ఏర్పాటు చేసి ఇజ్రాయేలీలను ఆ ఇబ్బందికరమైన కష్టకాల పరిస్థితుల నుండి విడిపించి వారికి వాగ్దానము చేసిన భూమికి సురక్షితముగా క్షేమముగా నడిపించెను. ఈ లోకములో నశించి నరకానికి పోవడానికి సిద్ధముగా ఉన్న మనలను దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తన విలువైన ప్రాణము ద్వారా పాపపు జీవితం నుంచి విమోచించాడు. ప్రభువైన యేసుక్రీస్తు చేసిన త్యాగము నీ కోసము, నా కోసము, మనందరి కోసము. ఈ త్యాగాన్ని గుర్తుపెట్టుకుని మనము జీవించాలి.